ఇప్పుడు ఈ రూల్స్ అనేవి ఒక డ్రాఫ్ట్ లాగా అనుకోవచ్చు మనం. సో ఈ ఫ్రేమ్ వర్క్ అమల్లోకి వస్తాయంటారా? మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, ఇంతకుముందు కూడా ఇలాగే ఒకసారి చేశారు, ఆ గోల్డ్ విషయంలో వెనక్కి తగ్గారని. సో అలా ఏమైనా మళ్ళీ ఆలోచించే ఛాన్స్ ఉంటుందా? గోల్డ్ తగ్గింది అనుకోండి, అసలు ఈ గోల్డ్ నుంచి విషయమే రాదు. ఓకే. గోల్డ్ తగ్గాలి అంటే విపరీతంగా తగ్గుద్దా? 50,000 ఇప్పుడు 94 ఉంది, 50 వస్తుందా? రాదు. అంటే గోల్డ్ యూసేజ్ రిటైలే కాకుండా ఇంటర్నేషనల్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఎక్రూడ్ చేస్తున్నాయి కాబట్టి గోల్డ్ డిమాండ్ పెరుగుతోంది. యాక్చువల్గా గోల్డ్ సిల్వర్ చూస్తే ఇప్పుడు ఏంటి కొనుక్కోవచ్చు అంటే గోల్డ్ కంటే సిల్వరే కొనుక్కోవచ్చు. సిల్వర్ నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే 2 lakhs వరకు ఉంది, 2 లక్షల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది కేజీ. ఇప్పుడు 90,000, ఇప్పుడు 92, 93 ఉంది, నిన్న 90 ఉంది, మళ్ళీ కొంచెం పెరిగింది ఇవాళ. సో ఎందుకు అంత వస్తుందంటే గోల్డ్ ఆర్నమెంట్స్లో కూడా సిల్వర్ వాడుతున్నారు. ఒకటి ఇండస్ట్రియల్ పర్పస్ గోల్డ్ కన్జంప్షన్ పెరిగింది, సారీ సిల్వర్ కన్జంప్షన్ పెరిగింది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ కన్జంప్షన్, ఇప్పుడు టెలికామ్లో కానీ సోలార్లో కానీ ఎటు చూసిన ఫార్మాలో కానీ అన్నిట్లో కూడా కన్జంప్షన్ పెరిగింది. సో ఈ రిటైల్ కొంచెం అంత ఇదే కాకపోయినా సిల్వర్లో ఈ కన్జంప్షన్ అనేది ఇంకా డిమాండ్ పెరుగుతుంది కాబట్టి కొత్త కొత్త ప్రోడక్ట్స్ వస్తాయి, దాంట్లో సిల్వర్ వాడాలి. సో ఇవన్నీ కన్జంప్షన్ పెరుగుతుంది కాబట్టి లాంగ్ రన్లో మంచి ఆల్మోస్ట్ డబల్ కంటే పైన అనుకోండి. ఆ